డ్రాగన్ కంట్రీ చైనాలో వెలుగులోకి వచ్చిన హెచ్ఎంపీవీ వైరస్ యావత్ ప్రపంచాన్ని వెనుకిస్తోంది. అటు మన దేశంలోనూ కేసులు నమోదవడం భయాందోళనకు గురిచేస్తోంది. మెట్రో నగరాల్లో చిన్నారుల్లో పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో దేశవ్యాప్తంగా కొత్త వైరస్పై ఆందోళన నెలకొంది. అటు వైరస్ సీజనల్ అని, దాంతో పెద్దగా ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మళ్లీ ఒక్కటే ఆందోళన. కొత్త వైరస్ హెచ్ఎంపీవీ యావత్ దేశాన్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసులు క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తున్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో 5 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 2, చెన్నైలో 2, అహ్మదాబాద్ లో 1 కేసును ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తించింది. హెచ్ఎంపీవీ పాజిటివ్ గా గుర్తించిన బాధితులంతా చిన్నారులేనని ప్రకటించింది. వైరస్ పై చేపట్టిన సాధారణ పర్యవేక్షణలో కేసులు గుర్తించామని ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరు బాప్టిస్టు హాస్పిటల్లో చిన్నారికి హెచ్ఎంపీవీని గుర్తించారు. ఆ చిన్నారి ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. హెచ్ఎంపీవీ సోకిన 2 కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాలు, దేశాల్లో పర్యటించలేదని అధికారులు తెలిపారు. మిగతా 4 చిన్నారులకు హాస్పిటల్లో చికిత్సను అందజేస్తున్నారు. అటు హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ ప్రకటనలో తెలిపింది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఆ వైరస్ ఉందని వివరించింది. వైరస్ తో శ్వాసకోశ సమస్య నమోదవుతున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం ప్రకారం దేశంలో అనారోగ్య సమస్య పెరగలేదని వెల్లడించింది. ఈ వైరస్ బయట దేశాల నుంచి వచ్చింది కాదని స్పష్టం చేశారు. చైనాలో ఉన్న వైరస్ కొత్త వేరియంట్ కావచ్చని అభిప్రాయపడ్డారు. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు మార్గదర్శకాలను జారీ చేశాయి. జనం ఎక్కువ ఉన్న చోట్ల మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించాయి. అటు హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని, దేశంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరగలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై అప్రమత్తంగా ఉందని వివరించారు. వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సాధారణంగా శీతాకాలంలో ఇలాంటి కేసులు వస్తుంటాయని వైద్యులు ప్రకటించారు. నవంబర్ నుంచి తమ ఆసుపత్రిలో 3 హెచ్ఎంపీవీ కేసులు గుర్తించామని కోల్కతా పీర్లెస్ హాస్పిటల్ సీఈఓ సుదీప్తా మిత్ర పేర్కొన్నారు. ఇవి తేలికపాటి వైరస్ కేసులేనని వివరించారు. హెచ్ఎంపీవీ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఎయిమ్స్ ఇంటర్నల్ మెడిసిన్ అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ తెలిపారు. కోవిడ్-19 తో హెచ్ఎంపీవీని పోల్చవద్దని కోరారు. కోవిడ్-19 కొత్త వైరస్ అని, అటు హెచ్ఎంపీవీ 2001 నుంచే ఉన్నదేనని వివరించారు. హెచ్ఎంపీవీ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు లేదంటే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో హెచ్ఎంపీవీని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఇదే విషయాన్ని బెంగళూరు హెచ్సీజీ హాస్పిటల్ ఆంకాలజిస్ట్ విశాల్ వివరించారు.